హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి దామిని మార్ట్ గురించి అండి. ఏంటి దామిని మార్ట్ అంటుంది అనుకుంటున్నారా? సో దామిని మార్ట్ అంటే డీమార్ట్ అండి. సో డీమార్ట్కి మనకి డి అంటే ఫుల్ ఫామ్ దామిని అన్నట్టు. సో ఈరోజు మనము కరీంనగర్లో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి డీమార్ట్లో. మనం వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్కి అయితే వచ్చినాము. సో కొత్తగా మనకి పార్కింగ్ అనేది ఇక్కడైతే పెట్టారండి. సో పార్కింగ్ కూడా చాలా బాగుంది, అంతకుముందు కన్నా చాలా బెటర్, దగ్గరలో అయితే మనకుంది. సో ఇప్పుడైతే మనము పార్కింగ్ కంప్లీట్ చేసుకొని డీమార్ట్ లోపలికి అయితే వెళ్తాము. సో డీమార్ట్కి వెళ్ళాక మన దగ్గర ఏదైనా బ్యాగ్స్ కానీ అలాంటి ఏమైనా ఉన్నట్టయితే మనం ఇలా మనకి ప్యాక్ చేసేసి ఇస్తారు. సో ఈ బ్యాగ్ మనము లోపలికి అయితే తీసుకెళ్ళచ్చు, ఏమీ అనరు. సో ఇలా ప్యాక్ చేసాం కాబట్టి పర్మిషన్తో. సో ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి. సో ఈ డీమార్ట్ ఎక్కడుంది అంటే ఇది వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్. ఇది గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, ఎస్ఆర్ఆర్ కాలేజ్, దాని ఎదురుగా సందులో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆరేపల్లి రోడ్ బ్యాంక్ కాలనీలో అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ లైక్ నైట్ వచ్చేసి 10 PM వరకు ఓపెన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్. మనకి సెకండ్ బ్రాంచ్ వచ్చేసి బైపాస్ రోడ్ డ్యామ్ సైడ్ అయితే ఉంటుంది సెకండ్ బ్రాంచ్. సో నేను ఆ వీడియో అయితే పెట్టారు ఏమేమి ఉంటాయి అని చెప్పి సెకండ్ బ్రాంచ్. సో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ బ్రాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చాలా వరకు మనకి గ్రాసరీ ఐటమ్సే ఉంటాయండి. మనకి గ్రాసరీస్ కానీ కిరాణా ఐటమ్స్ అంటాం కదా, అలాంటివి, ఫుడ్ ఐటమ్, బిస్కెట్స్ అండ్ స్టేషనరీ కూడా మనకి సపరేట్ అయితే ఉంటుందండి. మీకు ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మనకి స్టేషనరీ దగ్గరనే ఫుల్ చాక్లెట్స్ అయితే పెడతారండి. అస్సలు టెంప్ట్ కావద్దు, ఎందుకంటే పిల్లలు స్టేషనరీ తప్పకుండా వస్తారు కాబట్టి అవి చూసి చాక్లెట్స్ కూడా అడుగుతారని చెప్పేసి డెఫినెట్గా అక్కడైతే పెడతారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఇవే కాకుండా టీ, కాఫీ, బిస్కెట్స్ అండ్ కూల్ డ్రింక్స్ మిగతా అన్నీ కూడా అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ గ్రాసరీస్, ఆయిల్ ఐటమ్స్, గీ ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయండి. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే చెక్అవుట్ చేసుకొని గ్రాసరీస్ అన్ని చెక్అవుట్ చేసుకొని మనమైతే డైరెక్ట్ లిఫ్ట్లోకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తాము. ఎందుకంటే అదొక ఈజీ ప్రాసెస్. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ మనము కౌంటర్కి అనేది వెళ్ళొచ్చు, చాలా ఈజీ అండి ఇది వచ్చేసి. సో ఇప్పుడైతే మనం లిఫ్ట్లో అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనం లిఫ్ట్ ఎక్కుతుంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని చెప్పేసి ఒకసారి అయితే పెడతారు. మనం చెక్అవుట్ చేసుకుంటే చాలా ఈజీగా మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా లాంగ్ టైం అయితే ఉంటాం కదా డీమార్ట్లో, చాలా లాంగ్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి మనం ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినామండి. సో సెకండ్ ఫ్లోర్లో మీకు చూస్తుంటే అర్థమైపోతుంది, మొత్తం క్లాతింగ్ అయితే ఉందండి. ఫస్ట్ మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే క్లాతింగ్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే టవల్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్, నాప్కిన్స్ అండ్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ బల్క్ రేంజ్లో డిఫరెంట్ మనం 99 నుంచి 299, 399 రేంజ్ వరకు. అండ్ మ్యాట్స్లో కూడా చిన్నవి, పెద్దవి అండ్ ఫుల్ లెంత్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ పిల్లో కుషన్స్ ఉంటాయి, పిల్లోస్ అన్నీ కూడా ఉంటాయి. నాప్కిన్స్ కూడా చిన్నవి, పెద్దవి అన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్లో దొరుకుతాయండి. అండ్ ఎందుకంటే ఇక్కడ మనకి మెన్స్ వేర్ అండ్ లేడీస్ వేర్ రెండు ఉంటాయండి. అండ్ కిడ్స్ వేర్ కూడా బాయ్స్, గర్ల్స్ అని చెప్పి సపరేట్ సెక్షన్స్ అండ్ 99 నుంచి స్టార్ట్ అయిపోతాయి. టీ షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ కూడా, ప్లజర్స్ అన్నీ కూడా మనకి ఇందులో డీమార్ట్లో సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి దొరుకుతాయి. సో ఇక్కడ మనకి గ్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా మనకి రెండు సార్లు అయితే పెడతారు. సో మెన్స్ సెక్షన్ దగ్గర పెడతారు ఒకటి, మెన్స్ వేర్ దగ్గర కూడా పెడతారు. సో ఇక్కడ అంతా కూడా మెన్స్ వేర్ అయితే ఉంటుంది. సో మెన్స్ వేర్కి, కిడ్స్ వేర్కి వెనకాల మనకి ఫుట్ వేర్ అనేది ఉంటుందండి. సో ఫుట్ వేర్లో మనకి లేడీస్కి మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికి పెడతారు. అండ్ డిఫరెంట్ ఏంటంటే కలర్స్, డిజైన్స్, మోడల్స్, షూస్, నార్మల్ చెప్పులు అన్నీ ఉంటాయి. 99 నుంచి మాత్రమే మనకి స్టార్ట్ అవుతాయండి. పిల్లలవి కూడా బల్క్లో అయితే ఉంటాయి, మనం డిఫరెంట్గా అయితే ఉంటాయి, మనం చెక్అవుట్ చేసుకోవడం. చూసారా చాలా బాగుంటాయండి. అండ్ మనకి తక్కువ ధరలో మనకి మంచి మంచి మోడల్స్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్లో చెప్పుల్స్ అక్కడైతే దొరుకుతాయి. సో ఇక్కడైతే హ్యాట్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అన్నీ కూడా మనకి క్లాతింగ్ అయితే ఇక్కడైతే చాలా వరకు ఉంటాయండి, సెకండ్ ఫ్లోర్లో మాత్రమే ఉంటాయి. టాయ్స్ అండ్ గేమ్స్ పిల్లలు ఆడుకుంటారు కదా, అవన్నీ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే దొరుకుతాయండి. సో సెకండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే స్టెప్స్ త్రూ అయితే వెళ్ళొచ్చు. మనం స్టెప్స్ త్రూ వెళ్ళినట్టయితే మనకి పిల్లలు వాడే క్లిప్స్, ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ తిరిగినట్టయితే లాస్ట్ రోలో మనకి పూజా ఐటమ్స్ అనేవి దొరుకుతాయండి. బల్క్లో అయితే డిఫరెంట్ మోడల్స్తో అయితే ఉంటాయి, తప్పకుండా విజిట్ చేయండి. పూజా ఐటమ్స్ ఉంటాయి కదా మనకి
గంట అలాంటివి అయితే మంచి మంచి కొత్త కొత్త మోడల్స్ అయితే ఉంటాయి. ఎవరికైనా నచ్చుతాయి ఇట్లాంటి విజిట్ చేద్దాము అన్నట్టయితే డెఫినెట్గా వెళ్ళి విండో షాపింగ్ అయినా చేయండి. అక్కడికి వెళ్ళి చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇదే రోల్లో మనకి పిల్లలకు కావాల్సిన శానిటరీ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇదే ఫ్లోర్లో ఇదే రోలో అయితే దొరుకుతాయి. దాని పక్కన సెక్షన్లో మనకి లోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆయిల్స్ ఇవన్నీ మన స్కిన్ కేర్ రొటీన్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా మనకి దొరుకుతాయి. అండ్ ఇదే ఫ్లోర్లో మనకి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి మన ఇంట్లోకి సంబంధించినవి. లైక్ ఎలా అంటే మనకి స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇదే ఫ్లోర్లో ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, లగేజ్ బ్యాగ్స్, డిఫరెంట్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ ఫ్లోర్లో. సో ఇక్కడైతే మనకి యూటెన్సిల్స్ కూడా దొరుకుతాయి, ఎందుకంటే అన్ని రకాల బౌళ్ళు అన్నీ ఉంటాయి. సో చూస్తున్నారు కదా పూజా ఐటమ్స్ అసలు చాలా టెంప్ట్ అయితే చేస్తాయండి. డెఫినెట్గా పూజా ఐటమ్స్ అయితే తీసుకోండి. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నేనైతే పూజా ఐటమ్స్ తీసుకున్నాను 2-3. డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి, నేను ఏం తీసుకున్నానో చూడండి, అసలు ఎంత రేట్ పడిందో కూడా మీకైతే చెప్తాను. మనకి 69, 79, 49 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు లేవు, అవి ఒక్కొక్కసారి మాత్రమే ఉంటాయి. ఇప్పుడైతే డెఫినెట్గా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ గురించి మాట్లాడదాము. ఇప్పుడైతే ఇక్కడ శానిటరీ అన్నీ దొరుకుతాయి అండ్ స్కిన్ కేర్ అన్నీ కూడా ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ మనకి ఉంటాయి కదా, అన్నీ కూడా అన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయండి. బట్ చిన్న ప్యాక్ అయితే దొరకదు, కొంచెం పెద్దవే తీసుకోవాలి. అక్కడక్కడ మనకి చిన్న అయితే దొరుకుతాయి. అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా స్కిన్ కేర్ రొటీన్ అనేవి ఉన్నాయండి. స్కిన్ కేరే కాదు, హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా చాలా బల్క్లో అయితే ఉంటాయి. అన్ని బాటిల్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి. పర్ఫ్యూమ్స్, అన్ని బ్రాండ్ పర్ఫ్యూమ్స్, పౌడర్స్, క్రీమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ చేసుకున్నాక మనము డిటర్జెంట్స్, లిక్విడ్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత మనకి కిచెన్ అప్లయన్సెస్ అనేవి ఉంటాయండి. చాలా బల్క్లో అయితే ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిటర్జెంట్స్ పక్కనే మనకి సోప్స్ అన్నీ కూడా ఉంటాయి, బకెట్స్ అన్నీ కూడా ఉంటాయి. కిచెన్ అప్లయన్సెస్ దగ్గర మనకి బౌళ్ళు, కుక్కర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వచ్చేసి కప్ సెక్షన్ అండి, నాకు చాలా ఇష్టం ఈ కప్స్ అన్నీ కూడా. నేను వచ్చినప్పుడల్లా ఒక కప్ అయినా తీసుకెళ్తాను, ఎందుకంటే మనకి 49 రూపీస్కే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం మంచిగా వర్త్గా పే చేసి తీసుకెళ్ళచ్చు. అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్. సో వీటి పక్కన మనకి కుక్కర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కిచెన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాము అనుకున్నా కానీ ఈ కప్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ బయట మనము బోల్ షాప్లో తీసుకునే కన్నా ఈ డీమార్ట్లో ఇట్లాంటి గిఫ్ట్ ఐటమ్ తీసుకొని గిఫ్ట్ ఇచ్చామనుకోండి, చాలా వర్త్గా మనకి తక్కువ ధరలో మంచి గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా కానీ. ఇవన్నీ కూడా మనకి ప్యాన్స్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. కిచెన్ అప్లయన్సెస్ అస్సలు మర్చిపోద్దు. క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. అండ్ బల్క్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే క్రాకరీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకి 99 నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని అయితే 49 నుంచి కూడా చిన్న ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అండ్ బాటిల్స్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి. అసలు చాలా అంటే మనకి 49 నుంచే స్టార్ట్ అవుతుంది. బాటిల్స్, వాటర్ బాటిల్స్, స్టోరేజ్ ఇవన్నీ కూడా మనకి కిచెన్ మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా అవే అండి. మనకి జ్యూసర్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ హెయిర్ స్ట్రైట్నర్, హెయిర్ డ్రైయర్, హెడ్ సెట్స్ ఇవన్నీ కూడా, ఫ్యాన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాట్స్, యూఎస్బి చార్జర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో చాలా టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చాలా ఐటమ్స్ అయితే పెడతారు ఫస్ట్ ఫ్లోర్లో. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, ఫస్ట్ ఫ్లోర్లో మిస్ కాకండి. మనం ఏదైనా గుర్తులేదు అనుకున్నా కానీ ఆ వస్తువు చూసి మనకి గుర్తొస్తుంది ఈ ఐటమ్స్ అని చెప్పేసి. చూసారా, స్టూల్స్, చైర్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే దొరుకుతాయండి. చాలా బాగా అయితే అరేంజ్ చేసి పెడతారు. మనకి చక్కగా చూసి మనమైతే మనకి ఏది కావాలో అన్నీ కూడా తీసుకోవచ్చు. మేమైతే చాలా ఐటమ్స్ అయితే మా పాప అన్నీ వేసేసింది. సో ఇక్కడికి వచ్చినాక మేము ఏమేం చేస్తామంటే తను ఏమేమి తీసుకుందో అన్నీ కూడా లిఫ్ట్ దగ్గరికి వచ్చినాక అన్నీ తీసి ఇందులో వేసేస్తాము. ఎందుకంటే తనకు తెలియకుండా తను సెలెక్ట్ చేసిన బొమ్మలు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా తీసేసి అక్కడ వేసేసి మళ్ళీ మేమైతే లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోతాం. మేము ఏం చెప్తామంటే అన్నీ తీసుకున్నామని చెప్తాము, బట్ తీసుకోము అట్ లాస్ట్కి అయితే. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ బిల్డింగ్ కౌంటర్కి అయితే వచ్చినామండి. మీకైతే డిమార్ట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినెట్లీ వర్త్ ఆఫ్ విజిటింగ్ అండి. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, 2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి, మంచిగా లిఫ్ట్లో త్రూ కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందా, మా షాపింగ్ నచ్చిందా, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది నా వీడియో. డిమార్ట్ గురించి అయితే క్లియర్గా చెప్పాను నేనైతే, ఫస్ట్ బ్రాంచ్ గురించి. డెఫినెట్గా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన
గంట సిప్పలు ఉంటుంది, అది మాత్రం నొక్కడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ అయితే నేనైతే డీమార్ట్లో చేసిన షాపింగ్ అండి. ఈసారి అయితే బాగా తీసుకున్నాను, ఎందుకంటే మనకు అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. ఫైల్స్ ఇవన్నీ కూడా ఇంటికి కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ ఏదైతే పూజ ఐటమ్స్ 89 ఫస్ట్ అండి. ఇది వచ్చేసి బౌల్ 69 మాత్రమే. సో ఇది పూజ రూమ్లో చాలా మంచిగా అయితే ఉంటుందని నేనైతే తీసుకున్నాను. నాకు చాలా ఇష్టము ఇవన్నీ పూజ ఐటమ్స్ అన్నీ కూడా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.